దేవేంద్ర, మీ అస్త్రాల్ని నేలవిడిచి పరాజయాన్ని స్వీకరించండి. మీ దేవసేన పరాజయం పాలైనది. పిరికి పందల వలె రణరంగం నుంచి పలాయనం చిత్తగించింది. మీ యోధులందరూ మాకు బందీలయ్యారు. నువ్విక దేవరాజువి కావు. ఒక దుర్బల శక్తిహీన వ్యక్తిగా మిగిలిపోయావు నువ్వు. పడవేయండి మీ అస్త్రాల్ని. అసురరాజు హిరణ్యకశిపుల వారికి కాదు కాదు, అసురరాజు హిరణ్యకశిపునికి జై కాదు. ఇప్పుడు నేను కేవలం రాజునే కాదు, సర్వశక్తిమంతుణ్ణయ్యాను. నేను భగవంతుణ్ణయ్యాను. అనండి, భగవంతుడు హిరణ్యకశిపునికి జై! భగవంతుడు హిరణ్యకశిపునికి జై అనండి! భగవంతుడికి జై! భగవంతుడు హిరణ్యకశిపునికి జై! భగవంతుడు హిరణ్యకశిపునికి జై! భగవంతుడు హిరణ్యకశిపునికి జై! భగవంతుడు హిరణ్యకశిపునికి జై! దేవేంద్ర, వాస్తవానికి నీ హస్తాల్ని ముక్కలు ముక్కలుగా ఖండించి తీరాల్సిందే నేను. ఎందుకంటే అవి మహాసాధ్వి లీలావతిని తాకినందుకే. నీ నేత్రాలను పెక్కిలించాలి, ఎందుకంటే అవి ఆమెను చూసే గనుక. నీ నాలుగు నిలువున చీల్చేయాల్సిందే, ఎందుకంటే నీవు మహారాణితో అసభ్య ప్రసంగం చేసినందుకు. కానీ నా జీవిత లక్ష్యం మీ అందరి పరమ పూజ్య భగవానుడైన ఆ విష్ణువే. నీవు వానికి సాధారణమైన బానిసం. నీవు దేవతలందరిలో శ్రేష్ఠుడని అందరూ కొనియాడతారే, నీవు లోకంలో మానవులందరికీ ఆదర్శప్రాయుడు అంటారే, సదాచారపరుడు అని నిన్నంటారే. కానీ ఇదేనా నీ యొక్క శ్రేష్టత? ఇదేనా నీ యొక్క సభ్యత? ఇదేనా నీ యొక్క ఆచారం? నువ్వు అపహరించిన స్త్రీ ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా? ఆమె నిండు గర్భవతి. సిగ్గుచేటు దేవేంద్ర, సిగ్గుచేటు. నువ్వు నిజంగా లజ్జా విహీనుడివి ఇంద్ర. ఇప్పుడు చెప్పు, మహారాణి లీలావతి ఎక్కడ? చెప్పకపోతే నేను దేవలోకాన్ని భస్మీపటలం చేస్తాను, భస్మీపటలం చేస్తాను. నారాయణ నారాయణ. అసురరాజా, అన్యులెవ్వరికీ మహారాణి లీలావతి క్షేమ సమాచారాలు తెలియవు. నేను మాత్రమే తెలుపగలను. తమ మహారాణి నా ఆశ్రయంలో ఉన్నది, నా ఆశ్రమంలో విశ్రమించుచున్నది. ఆమె కుశలముగా సురక్షితముగా ఉన్నది. మరి మహారాణిని ఎందుకు తీసుకురాలేదు దేవర్షి? అసురరాజా, ఈ స్థితిలో ఆమె ఎక్కడికి కదిలి రాలేదు. నా సలహా ఏమిటంటే ఈ సమయంలో విశ్రాంతిగా ఉండనీయండి. దేవర్షి, నేను తమకు కృతజ్ఞుడను. మహారాణి క్షేమ సమాచారాన్ని తెలిపి నా క్రోధాన్ని శాంతింపజేశారు. ఈ సింహాసనాన్ని అధిష్ఠించి నీవు మహనీయుణ్ణని భావించావు కదా. ఇదే సింహాసనం నీకు మహనీయతను ప్రసాదించింది కదా. అయితే ఇప్పుడు శ్రద్ధగా విను దేవేంద్ర. ఇక నుంచి ఈ సింహాసనం నా వశమే, శాశ్వతంగా నాదే అవుతుంది. ఇకపై మీరందరూ నా మహనీయతను గౌరవించి శిరస్సు వంచి నిలబడాలి.
సేనాపతి అశ్వమిత్ర, ఆజ్ఞదేవా. దేవేంద్రుణ్ణి సమస్త దేవతల సమేతంగా దేవలోక సరిహద్దు నుండి తరిమేయండి. ఇందుకు ఎవరైనా ప్రతిఘటించే ప్రయత్నం చేసినట్లయితే వారి కాళ్లకు సంకెలాలు వేసి చీకటి కారాగారంలో బంధించండి. వెళ్ళండి. ఆజ్ఞదేవా. పదండి. నారాయణ నారాయణ. దేవర్షి నారద, విష్ణునామ స్మరణాన్ని నేను సహించలేకపోతున్నాను. కానీ తమరు మహారాణి లీలావతిని రక్షించి నన్నెంతో రుణగ్రస్తుని చేశారు. జీవితాంతం ఈ రుణం తీర్చుకోలేను నేను. నేను చేసిన దాన్ని రుణంగా భావించకండి అసురరాజా. గర్భవతి అయిన ఒక స్త్రీని రక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యము. మహారాణి లీలావతి మోమున ఈ సమయంలో తేజోకిరణాలు భాసిస్తున్నాయి. నాకనిపిస్తున్నది ఆమె ఒక మహనీయునికి జన్మనివ్వవచ్చునని. దేవర్షి, ఇది విన్న తరువాత ఆతృత అధికమవుతున్నది. నేను మహారాణ్ణి ఇప్పుడే ఈ క్షణమే చూడాలనుకుంటున్నాను. దయచేయండి. పదండి. చూసారా కమలనైనా? చూసారా మీరు? దుష్టుడైన హిరణ్యకశిపుడు ఇంద్రాసనాన్నే చేజెక్కించుకున్నాడు. అయితే ఏమైనది మహాదేవి? ఇప్పుడతడు మహనీయుడైపోయాడు. ఇంద్రాసనాన్ని అలంకరించిన వారు మహనీయులే కదా. లేదు మహాదేవి, లేదు. ఎవరైనా అలా భావిస్తే వారు పొరబడినట్లే. ఏ వ్యక్తి అయినా మహనీయుడయ్యేది అత్యున్నత పదవుల వల్లనో మహాసింహాసనాన్ని అలంకరించటం వల్లనో కాదు. సింహాసనం ఎవరిని మహనీయుల్ని చేయలేదు. మహాత్ములయ్యేది మహాకర్మల వల్లే. ఏ ప్రకారంగా కేవలం పువ్వులు తమపై వాలినంతనే ముళ్లకు సుగంధం అబ్బదో, ఆ ప్రకారంగానే ఒక సింహాసనం అలంకరించినంతని ఏ వ్యక్తి మహనీయుడు కాలేడు. అయితే ఏ మహా వ్యక్తి అయినా ఒక సాధారణ ఆసనాన్ని అలంకరిస్తే ఆ సాధారణ ఆసనం మహనీయతను సంతరించుకుంటుంది. మరి ఒక విషయం చెప్పండి కమలనైనా, ఇంద్రాసనం హిరణ్యకశిపునికి ఇక శాశ్వతమైనట్లేనా? ఏ సింహాసనము ఎవ్వరికీ శాశ్వతం కాదు మహాదేవి. ఆ సింహాసనం అధిష్ఠించిన వారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆ సింహాసనాన్ని ఎన్నటికీ వదలకూడదని. కానీ ఏదో ఒకరోజు ఆ సింహాసనాన్ని వదలక తప్పదు. ఇప్పుడు దేవేంద్రుణ్ణే చూడు. అతడు ఎప్పుడైనా ఊహించాడా ఇంద్రాసనం చేజారిపోతుందనుకున్నాడా? అయినప్పటికీ నిస్సహాయుడై పరాభూతుడై ఇంద్ర పదవిని వదులుకోవలసి వచ్చింది. అలాగే హిరణ్యకశిపుడు కూడా శాశ్వతంగా సింహాసనాన్ని అధిష్ఠించలేడు మహాదేవి. అది సరే కమలనైనా, అతడు విజయుడయ్యాడు. దేవతలను సైతం పరాజితులను చేశాడు. జయాపజయాలు ఒక క్రమంలో సాగుతూనే ఉంటాయి మహాదేవి. అవి సాగవలసిందే. కాని దేవేంద్రుని పరాజయానికి కారణమేమిటో తెలుసా? అతడు ఒక నారిని అపహరించాడు. ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువును అంతమొందించే ప్రయత్నం చేశాడు. ఈ అపరాధాలన్నీ క్షమించరాని అపరాధాలు మహాదేవి. ఇందుకు సింహాసనాన్ని ఛేదించటం, పరాజయం చవిచూడటం సాధారణమైన శిక్షలే. తమతో ఏకీభవిస్తున్నాను స్వామి. తమరు వచించే అమూల్యమైన ఒక్కొక్క పలుకు అక్షర సత్యములే. దేవేంద్రుడికి శిక్ష పడవలసినది. అవును మహాదేవి, నియమానుసారం ఎంత పెద్ద అపరాధం చేస్తే అంత పెద్ద శిక్ష లభిస్తుంది. అందుకే వివేకవంతులైన వారు ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఒక్కసారి కాదు అనేకసార్లు ఆలోచించి దాని పరిణామాన్ని అంచనా వేస్తారు. కమలనైనా, నాకు తెలిసినది ఒకటే. తమరేమి పలికినా అది సత్యమే, ఏమి చేసినా అది ఉచితమే. అర్హతలేని ఆసనం కానే కాదు శాశ్వతం. మరణములేని
వరములతోనే వాసవునే గెలిచే అసురపతి. దేవలోకమున దానవ విజయం సురరాజేంద్రుని స్వయంకృతం. జనకునితోనే తనయుని వైరం హరి సంధించిన దివ్య శరం. హరి సంధించిన దివ్య శరం.